సాకారుడైన భగవంతుడు ఒక్కడే అనేది విశిష్టాద్వైతం. అటువంటి విశిష్టాద్వైతాన్ని ప్రవేశపెట్టి వైష్ణవ మత ప్రచారాన్ని చేసిన వారు శ్రీమద్ రామానుజాచార్యులు. వారు తమిళనాడులోని శ్రీపెరంబదూరులో పింగళినామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి శుక్రవారం నాడు జన్మించారు. వారి తల్లిదండ్రులు కేశవాచార్యులు, కాంతిమతి. తండ్రి వద్దనే విద్యాభ్యాసం ప్రారంభించి వేద విద్యాభ్యాసం కొరకై కాంచీపురంలోని యాదవ ప్రకాశుడి వద్దకు వెళ్ళారు. వేదాంత భాష్యాన్ని అధ్యయనం చేశాక తిరిగి ఇల్లు చేరుకుని తల్లి కోరిక మేరకు వివాహం చేసుకుని కంచిలో వరదరాజస్వామి సేవలో కొంతకాలం గడిపారు. వైష్ణవ సాంప్రదాయంలో పేరుగాంచిన గురువు యమునాచార్యులు. శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి సేవలో తరించేవారు ఆయన రామానుజుల ప్రతిభను గుర్తించి పిలిపించారు. రామానుజులు శ్రీరంగం వెళ్ళేసరికి యమునాచార్యులు మృతి చెంది ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఆ ఆచార్యుని కుడి చేతి 3 వేళ్లు ముడుచుకుని ఉన్నాయి. అది చూసి అక్కడ ఉన్న శిష్యులను అడగగా గురువు గారికి బ్రహ్మసూత్రాలు, సహస్రనామాలకు, తిరువాయుమొழிకి వ్యాఖ్యానం రాయాలనే కోరిక ఉండేది. అది తీరకుండానే వెళ్ళిపోవడం వల్ల ఆ వేళ్లు ముడుచుకుని ఉన్నాయని సమాధానం ఇచ్చారు. దాంతో ఆ 3 పనులు నేనే చేస్తానని రామానుజులు వాగ్దానం చేశారు. దాంతో ఆ 3 వేళ్లు తెరుచుకున్నాయి. కొంతకాలం తరువాత రామానుజులు సన్యసించారు. ఆ సందర్భంలో యమునాచార్యుల అళవందార్ మఠం అధ్యక్ష పదవిని చేపట్టాలని శ్రీరంగం నుండి పిలుపు వచ్చింది. అయితే శ్రీరంగం చేరుకున్న రామానుజులు అధ్యక్ష పీఠం మీద కూర్చునే అర్హత తనకు రాలేదని చెప్పి వైష్ణవ అధ్యయనం చేయడం కోసం వెళ్ళారు. శ్రీరామానుజాచార్యులు బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రచించారు. వేదార్థ సంగ్రహం, శ్రీభాష్యం, గీతాభాష్యం, వేదాంత దీపం, వేదాంత సారం, శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, శ్రీ వైకుంఠ గద్యం, నిత్య గ్రంథం మొదలైన గ్రంథాలను రచించారు. 108 దివ్య దేశాల్లో ఒకటైన తిరుకొట్టియార్ శ్రీ సౌమ్యనారాయణ స్వామి ఆలయం 5 అంతస్తుల గోపురం. ఆ గోపురంపై నిలబడి నలుదిక్కుల ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని దిక్కులు బిక్కటిలేలా ప్రతి వారు వినేలా రామానుజాచార్యులు ఈ మంత్రాన్ని పఠించండి, మీకు మోక్షం కలుగుతుంది అని నినదించారు. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులందరూ ఆ అష్టాక్షరి మంత్రాలను జపించడం ప్రారంభించారు. ఇది విన్న వారి గురువు రామానుజులపై ఆగ్రహిస్తూ మోక్షకారకమైన అష్టాక్షరి మంత్రం అందరికీ వినిపించేలా నినదించావు, ఎవ్వరికీ చెప్పొద్దు అన్న మాట తప్పి నీవు చేసిన ఈ పనికి నీవు శాశ్వతంగా నరకానికి పోతావు అని అన్నారు. దానికి ప్రజలందరూ మోక్షం పొందుతారు అంటే నేను నరకానికి పోవడానికైనా సిద్ధమే అని సమాధానం ఇచ్చారు. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రాన్ని దర్శించి అక్కడి పూజా విధానాన్ని నిర్దిష్టం చేశారు. పంచములకు మెల్కోటేలో ఆలయ ప్రవేశం కల్పించిన ఆదర్శమూర్తి రామానుజులు. సుమారు 120 సంవత్సరాల జీవనం సాగించిన శ్రీ రామానుజాచార్యులు శ్రీరంగంలో పరమపదించారు. విశిష్టాద్వైతాన్ని ప్రబోధించి విష్ణువే పరమదైవంగా ప్రచారం చేసి దేవుని దృష్టిలో అందరూ సమానమే అని చాటి చెప్పిన మహనీయులు శ్రీమద్ రామానుజాచార్యులు. గురు పరంపరలో భాగంగా రామానుజాచార్యులను స్మరించుకున్నాం. శ్రీ గురుభ్యో నమః. శుభం.